నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, జాగ్రత్తగా చెప్పు, ఓకేనా? చూడండి, మందిరంలో నీకు దేనికోసం సాక్ష్యం ఉండాలో చెప్తాను, మనసు పెట్టుకోనండి. నీ పేరేంటి? రక్షణ కుమార్. నీ పేరు రక్షణ కుమార్. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్. నీ శాలరీ చెప్పొద్దు, మేబీ ఎంత ప్లస్ ఉండొచ్చు నీ శాలరీ? 50+ నీ శాలరీ. బజాజ్లో పని చేస్తున్నాడు, పేరు రక్షణ కుమార్. నీకు పెళ్ళైందా? పెళ్ళైంది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. 50,000 జీతం, బజాజ్లో పని చేస్తున్నావు. కానీ దేవుని మందిరంగా ఈ వ్యక్తి వచ్చినప్పుడు, ఇతడు ఎక్కడ పని చేస్తున్నావో నువ్వు సాక్ష్యం ఇవ్వకూడదు, ఇతడి జీతం కోసం సాక్ష్యం ఇవ్వకూడదు, ఇతడి టాలెంట్ కోసం సాక్ష్యం ఇవ్వకూడదు, ఇతనిలో ఉన్న ప్రేమ కోసం మాత్రమే. మా వాడు కారు కొనుక్కున్నాడు, ఉపయోగం ఏముంది? మా వాడి 50,000 జీతం, ఉపయోగం ఏముంది? ఇతడులో ఉన్న ప్రేమ గురించి సంఘము సాక్ష్యం ఇచ్చేలాగా బతకాలి ఈ వ్యక్తి. నాకు ఇష్టమైన అమ్మాయి ఎక్కడ పని చేస్తున్నావు? ఇళ్లలో పని చేస్తాం. ఎంత జీతం వస్తుంది? 10,000 దాకా. మీకు ఎంతమంది పిల్లలు? ఒక్క పాప. ఈయనకి 50,000 జీతం వస్తుంది, ఈమె అమ్మ 10,000 జీతం వస్తుంది. ఈయన ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు, ఈమె 4 ఇళ్లలో పనిచేస్తుంది. కానీ సంఘముగా వచ్చినప్పుడు వీళ్ళ వృత్తులు మనం పక్కన పెట్టాలి, వీళ్ళ జీతాలు మనం పక్కన పెట్టాలి, వీళ్ళ స్థాయిలు మనం పక్కన పెట్టాలి. సంఘముగా వచ్చినప్పుడు వీళ్ళని చూసినప్పుడు దేని కొరకు సాక్ష్యం ఇవ్వాలి? వీళ్ళల్లో ఉన్న ప్రేమ కోసం మాత్రమే సాక్ష్యం ఇవ్వాలి. 50,000 సంపాదించాడు. నో 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 నో. నిజంగా దేవుడు కృపను బట్టి ఆ గర్వం నేను ఎప్పుడు ఈయనలో చూడలేదు. సీరియస్. మేబీ ఈమె 10,000 సంపాదించచ్చు, ఈమె తక్కువ కాదు, ఈయన ఎక్కువ కాదు. దేవుడు వీళ్ళిద్దరిలో చూసేది ఒకటే, ప్రేమ ఉందా, కారు ఉందా, ఇల్లు ఉందా, జీతం ఉందా, చదువు ఉందా, కంపెనీ ఉందా, పాసిపన. ఇవన్నీ నువ్వు నేను చూస్తాం, ఆయన ఒకటే చూస్తాడు, ప్రేమ ఉందా. ప్రేమ ఉంటే నా వైపు, ప్రేమ లేదా పక్కకు పో.